Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో అక్టోబర్ 3కి చెందినటువంటి వాక్య భాగం ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 2 నుండి 13 వరకు దాని మీద ధ్యానిద్దాం. మర్మం అంటే మనం అనుకునే దానికి బైబిల్ చెప్పేదానికి చాలా తేడా, చాలా భేదం ఉంటుంది. అది గమనిద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. పౌలు పత్రికలో మర్మంకు అర్థం సామాన్యంగా రహస్యం అని మాత్రం కాదు. డిటెక్టివ్ కథ అసలే కాదు. అది డిటెక్టివ్ కథలాగా ఉంటుంది కదా, అంటే చివరికి రహస్యాన్ని చివరికి తెలుపుతారు. అది డిటెక్టివ్గా, ఇంక్విజిటివ్గా ఉంటుంది. ఒక దైవ సిద్ధాంతం లేక సత్యం మునుపటి తరాల్లో కొంతవరకు మరుగుపరచబడి ప్రస్తుతం సువార్త రాకడతో బహిరంగంగా వెల్లడి చేయబడినది. కొన్నిసార్లు సువార్తయే మర్మంగా ఎంచబడినది, కానీ ఎక్కువసార్లు సువార్తలో ఏదో ఒక అంశం అది మర్మంగా ఎంచబడినది. అర్థం చేసుకోండి. అంటే మనం రహస్యం అని అంటాం, కానీ బైబిల్లో రహస్యం ఏంటంటే పాత నిబంధనలో అక్కడ ఒక ఒక మరుగుపరచబడి దాచబడి క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసుక్రీస్తు రాకడ అయిన తర్వాత, సువార్త వచ్చిన తర్వాత దాన్ని బట్టి బహిరంగంగా క్లియర్గా చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే సువార్తనే మర్మం అంటాం, లేకపోతే కొన్నిసార్లు సువార్తలో ఉన్నటువంటి కొన్ని భాగాల్ని, కొన్ని అంశాలని మర్మం అని క్రొత్త నిబంధన చెబుతుంది. ఎఫెసీ 3:2 నుండి 13లో అది చెప్పుకోబోయే ముందు మనం దాన్ని చదువుదాం. ఎఫెసీ 3:2 నుండి 13. ఇది చెప్పుకోకపోతే మరి కొంచెం తక్కువగానే ఉంటుంది, ఇది చదవకపోతే. కానీ చదివితే దేని గురించి మనం చెబుతున్నాం, ఏ సందర్భంలో ఏమున్నది అని మనం గ్రహించుకుంటాం. ఇక్కడ మర్మం అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుతున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతి గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలములయందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారునై ఉన్నారన్నదియే. అది క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. ఇక్కడికి ఏంటి అంటే యూదులు అన్యులు ఒకటే అనేటువంటిది మర్మం. అది పాత నిబంధనలో ఉన్నది, కానీ క్రొత్త నిబంధనలో అది క్లియర్గా బయటపడింది. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఆ సువార్తకు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున
నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవలసిన వద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడని మర్మమును ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్లుగా ఆ యొక్క మర్మమును గూర్చి తనతో కూడా లోతైన జ్ఞానము గలదని పౌలు ఉద్ఘాటిస్తున్నాడు. అంటే ప్రవక్తలు అపోస్తులకి ఏ విధంగా బయలుపరచాడో వాళ్ళలాగానే నాకు కూడా క్రీస్తు మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. అంతకుముందు దాగి ఉన్న దాన్ని బయలుపరిచాడు, ఆ మర్మాన్ని బయలుపరిచాడు అని ఆయన నొక్కి చెప్తున్నాడు. అటు తర్వాత చెప్తుంది ఏంటంటే ఆ మర్మములోని విషయాన్ని పేర్కొంటున్నాడు. ఏంటి ఆ మర్మం? అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఏక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారునై ఉన్నారు అనేటువంటిది. అంటే యూదులతో పాటు అన్యులు కూడా సమాన వారసులను, శరీరమందలి సాటి అవయములు, బాడీ లాంగ్వేజ్లో అంటే సంఘం ఒక శరీరం అయితే దానిలో యూదులు అన్యులు డిఫరెంట్ అవయవాలుగా ఉంటారు. వాగ్దానంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం, అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానం, మరి దావీదు చేసినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానాల్లో మరి పాలువారు అయి ఉంటారు. ఎవరు? అన్యులు. పాలువారు ఎవరితో? యూదులతో పాలువారై ఉంటారు. అంటే సమానత్వం అన్నమాట. ఇది అంతకుముందు మర్మంగా ఉండి ఇప్పుడు బయలుపరచబడింది. ఈ మర్మము మరుగుపరచబడిన విధానములను గూర్చి తప్పక మనం ఆలోచించాలి. ఏ విధంగా మరుగుపరచబడ్డవి అనేది. నిజానికి దేవుని కృప అన్ని జాతులకు చెందిన స్త్రీ పురుషులకు వర్తించినట్లు పాత నిబంధన లేఖనములు ఎదురు చూస్తున్నాయి. అపేక్షించడం అంటే ఎదురు చూస్తున్నాయి. అన్ని జాతులకు చెందినటువంటి ఇవి అని అక్కడ పాత నిబంధన లేఖనాలు అవి ఉన్నాయి. దాని గురించి ఇంకా క్లారిటీ కోసం అపేక్షిస్తుంది, ఎదురు చూస్తున్నాయి. అబ్రహాం సంతానం అంటే అబ్రహాంకి దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం కదా. అబ్రహాం సంతానం ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడునని అబ్రహాంతో చేసిన నిబంధన ముందు చూపు కలిగి ఉన్నది. అంటే రానున్నటువంటి దినాల్లో అందరూ కూడాను, అన్యులందరూ కూడాను ఆశీర్వదింపబడతారు. ఇప్పుడు యూదుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళ ద్వారా రక్షకుడు వస్తాడు,
వాళ్ళ ద్వారా ప్రజలందరూ కూడాను, సర్వ దేశాలందరూ కూడాను సువార్త విని, యేసుక్రీస్తు వార్త విని వాళ్ళు ఆశీర్వదింపబడతారు అనేది ఆ యొక్క వాగ్దానం అబ్రహాంకి ఇచ్చినప్పటికీ అది క్రొత్త నిబంధన వైపు చూస్తుంది. మరి మనకు తెలిసినటువంటి విషయమే కదా, ఆదికాండం 12:3లో దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసినటువంటి విషయం. ఓకే, దీని టూ టియర్ టూ టియర్ వాగ్దానం అంటారు. అంటే ఒకటి దేవుడు ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తాడు, అది మొదటి టియర్. వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని అంతటినీ ఆశీర్వదిస్తాడు. అది ఏ విధంగా జరిగిందంటే క్రొత్త నిబంధనలో మనకి స్పష్టంగా మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తుని బట్టి, ఆయన సువార్తను బట్టి మరి ప్రజలందరూ కూడాను, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశంలో ఉన్నటువంటి సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయి. ఎథ్నిక్ గ్రూప్స్ అంటారు. వంశాలు అంటే ఎథ్నిక్ గ్రూప్స్, ఎత్నే అని గ్రీకులు అంటారు. దానిలో దాచబడినది ఏంటి, ఏం దాచబడింది, ఏ విధంగా దాచబడింది అనేది మనం చూస్తాం. వేరే విషయములను బట్టి, ఇది పాత నిబంధనలో ఉంది, కానీ వేరే విషయములను బట్టి పాత నిబంధనలో ఈ విషయం మరుగుపరచబడింది. ఏ విషయం? అబ్రహాంతో దేవుడు చేసినటువంటి నిబంధన విషయం. అన్యులు ఆశీర్వదింపబడతారు, సమస్త వంశములు ఆశీర్వదింపబడినటువంటి ఆ యొక్క విషయం మరుగుపడింది. పాత నిబంధనలు ఉన్నా కానీ అది మరుగుపడింది. ఎందువలన మరుగుపడింది అంటే వేరే విషయాలను బట్టి. ఏ విషయాలు? నిజానికి పాత నిబంధనలోని మోషే ధర్మశాస్త్రం, దానితో పాటు మోషే ధర్మశాస్త్రమును ఆధారం చేసుకొని వెలువడిన అనేక సాహిత్యములు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే పంచ గ్రంథాలు, ఆదికాండం నుండి మరి ద్వితీయోపదేశ కాండం వరకు ఆ ఐదు గ్రంథాలు మోషే ధర్మశాస్త్రానికి సంబంధించినవి. మరి 39 పుస్తకాలు ఉన్నాయి కదా పాత నిబంధనలో, అవి కూడాను దానికి సంబంధించినవే. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని దాన్ని ఒక అచ్చులాగా, ప్యాటర్న్ అంటారు, ఆ ప్యాటర్న్ పెట్టుకుని దాన్ని బట్టి వెలువడినటువంటి గ్రంథాలు, మిగిలినటువంటి గ్రంథాలు. ఇప్పుడు 39లో 5 పోతే 34. ఓకే, ఆ సాహిత్యాలన్నీ కూడాను పాత నిబంధన అంతటినీ ఇక అలుకుని మరి దాని అధీనంలో ఉంచుకుంది. ఏది? ధర్మశాస్త్రానికి ఇంటర్ప్రెట్ చేసేటువంటి ఆ సాహిత్యాలు, వాటన్నిటిని కూడాను మరి పాత నిబంధన అంతటినీ దాని అదుపులో ఉంచుకుందన్నమాట. కాబట్టి దేవుడు చేసినట్టు అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానం కొంచెం తెర వెనక్కి వెళ్ళిపోయింది, అది మరుగుపరచబడింది. కాబట్టి ఒకవైపు ఏమనాలి అంటే క్రొత్త నిబంధన ద్వారా వచ్చినటువంటి దేవుని నిత్య సంకల్పం, ఓకే, ఒక మహిమ, అది చాలా మహిమాయుక్తమైంది అన్నమాట. దేవుని యొక్క కార్యాలు ఒక నిత్యత్వం నుండి మరి యొక్క నిత్యత్వం వరకు దాని అంతటికీ సంబంధించినటువంటి దేవుని యొక్క ఆ ప్రణాళిక, రక్షణ ప్రణాళిక, అది దేవుని యొక్క నిత్య సంకల్పం. ఈ నిత్యాన్ని నుండి ఆ నిత్యం వరకు దేవుడు తలంచినటువంటి సంకల్పం అనమాట. అది అక్కడ క్రొత్త నిబంధనలో అది తేటతెల్లంగా దేవుడు తన విశ్వాసులకి బయలుపరిచాడు. ఓకే, కాబట్టి అది ఆ క్రొత్త నిబంధన వచ్చేంత వరకు దేవుడు దానిని మరుగుపరిచాడు. ఓకే, ఆ విధంగా మనం తలంచాలి. ఒకవైపు దేవుని నిత్య సంకల్పం యొక్క మహిమను దాచునట్లు దేవుని ప్రణాళిక ఉంటుందని
మనం తలంచాలి. మరొక వైపు ఏ విధంగా తలంచాలంటే మానవ దుష్టత్వాన్ని బట్టి అది మరుగుపరచబడింది. ఓకే. ఏంటి అనంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, యూదులు ఏమనుకున్నారంటే, దేవుడు మావాడే, దేవుడు యెహోవా మాతో నిబంధన చేసుకున్నాడు, మాకు వాగ్దానాలు ఇచ్చాడు, ఇక అంతా మాదే, దేవుని యొక్క రాజ్యం మాదే, మెస్సయ్య వచ్చినప్పుడు మాకే ఇస్తాడు ఇక అది దుష్టత్వం. ఎందువల్లంటే దేవుడు అందరికి సంబంధించినటువంటి వాడు, యూదులకే కాదు. యూదుని వాడుకొని వాళ్ళ ద్వారా సమస్తమైనటువంటి వంశాలని ఆస్వాదించాలనేటువంటిది. కాబట్టి లేదు, యెహోవా దేవుడు మా దేవుడు అని అది అది దుష్టంగా ఆలోచించటం. దాన్ని బట్టి ఈ యొక్క వాగ్దానం, అన్యులకు చెందినటువంటి వాగ్దానం మరుగు చేయబడింది. వాగ్దాన సరిహద్దులు కృత చేయబడినాయి. ఎందుకు? ఈ యొక్క దుష్టత్వాన్ని, మానవ దుష్టత్వాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానం యొక్క సరిహద్దులు కృత చేయబడినాయి. అంటే అబ్రహాము, మరలా దావీదు, ఇక మరి ఆది పురుషులు, ఆది పెద్దలు, ఆది ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ అని అంటాం కదా, వాళ్ళు మరి వాళ్ళకి దేవుడు గుర్తు చేశాడు. అబ్రహాంకి ఇచ్చాను, మరి ఆ వాగ్దానం దావీదుకి కూడా ఇచ్చాను. మరి దావీదు యొక్క సంతానం నుండి వచ్చినటువంటి వాడు, ఆయన ఎప్పుడు కూడా రాజుగా ఉంటాడు. అదంతా దేనికి సంబంధించింది? మెస్సయ్య అయినటువంటి యేసుక్రీస్తుకు సంబంధించింది. ఆ వాగ్దానాలని ఒక అరికట్టినట్టుగా సరిహద్దుల్లో పెట్టేసేసి వాటిని సరిహద్దు దాటకుండా చేసింది. ఏంటి? మానవ యొక్క దుష్టత్వం. సరిగా అర్థం చేసుకోనకుండా చూడలేకపోయారు. ఈ వాగ్దానాలు ఏంటి, దాని అర్థం ఏంటి, అన్యులు కూడా ఉన్నారు దానిలో అనేటువంటి దాన్ని మరి చూడలేకపోయారు అన్నమాట. మరి పాత నిబంధనలో మరి సరిగా మనం ఇప్పుడు అంటే క్రొత్త నిబంధన అవగాహనతో మనం చదివితే దేవుడు మరి అన్య దేశాలకు కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఓకే. మరి ఇష్మాయేల్ కూడా ఆశీర్వదిస్తానన్నాడు. వాళ్ళు వాగ్దాన పుత్రుడు కాకపోయినప్పటికీ ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. మరి ఆ విధంగా ఇష్మాయేల్ కాదు, అయినప్పటికీ ఆయన ఆశీర్వదిస్తానన్నాడు. మరి దాని సంగతి ఏంటి? కాబట్టి ఆ వాగ్దానం యొక్క సరిహద్దుల్ని కొరత చేశారన్నమాట. అవి సాధువు చేసేసారు. ఆ వాగ్దానాలని వాళ్ళకి తగినట్టుగా దాన్ని సాధువు చేసుకున్నారు. ఆ విధంగా పాత నిబంధన కనిపిస్తుంది. ఏంటి? ఈ దుష్టత్వం మనసు, కఠిన మనసుతో ఉన్నటువంటి ప్రజలకి క్రొత్త నిబంధన ఆ విధంగా కనిపిస్తుంది. అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం, అలాంటి వాగ్దానాల యొక్క సరిహద్దుల్ని కృష చేసేసారు. యేసుక్రీస్తు రాకడతో ఈ పాత నిబంధన గ్రంథం ముందు చూపుకు ఎనలేని స్పష్టతను ఇస్తుంది. ఓకే. పాత నిబంధనలో ఉన్నటువంటి అక్కడైతే మసగమసగ్గా ఉన్నది, ఛాయరూపంలో ఉన్నది. యేసుక్రీస్తు వచ్చేటప్పటికి పాత నిబంధన అర్థం చేసుకోవటం క్రిస్టల్ క్లియర్గా ఉంది, స్పష్టంగా ఉంది. ఓకే. ఆ దినాల్లో అద్దం మన దినాల్లో ఉన్నటువంటి అద్దంలాగా ఉండదు, మెటల్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ అద్దంలో చూస్తే మనకున్నటువంటి క్లారిటీ ఉండదు. పాత నిబంధనలో మరి దేవుని యొక్క సత్యాలని, యేసుక్రీస్తు కానీ ఆయన యొక్క మరి సువార్తను కానీ మసగమసగ్గా చూస్తాం పాత నిబంధనలో. యేసుక్రీస్తు వచ్చేటప్పటికి
అది స్పష్టత, ఎనలేని స్పష్టత వస్తుందన్నమాట. వచ్చింది. యేసుక్రీస్తు శిష్యులకు తాను అప్పగించిన బాధ్యత గ్రేట్ కమిషన్ అంటాం. మరి గొప్ప ఆజ్ఞ అంటాం, లేకపోతే గొప్ప బాధ్యత. గొప్ప బాధ్యతను ఇచ్చేటువంటి ఆజ్ఞ గ్రేట్ కమిషన్. మామూలుగా మత్తయి సువార్త 28, 19, 20 యేసు ప్రభు మరి ఆరోహణ కాకముందు గలిలయ ప్రాంతంలో శిష్యులకి ఇచ్చినటువంటి ఆ యొక్క కమిషన్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు అన్ని అన్ని గ్రూపుల దగ్గరికి వెళ్ళి, అన్ని ఎథ్నిక్ గ్రూప్స్ దగ్గరికి వెళ్ళి, అన్ని రాజ్యాల దగ్గరికి, రాజ్యాలు అంటే ఇప్పుడు మన మన దేశాలు లాంటివి కాదన్నమాట. ఏ ఎథ్నిక్ గ్రూప్స్ ఉంటాయో ఆ ఎథ్నిక్ గ్రూప్స్ అందరికీ వెళ్ళి మీరు సువార్తను చెప్పండి. నేను చెప్పిన దాన్ని మీరు అనుభవించి మీరు చెప్పండి. అప్పుడు నేను మీతో ఉంటాను. పరిశుద్ధాత్మ ద్వారా త్రియేక దేవుడు మీతో ఉంటాడు అని ఆ యొక్క గ్రేట్ కమిషన్తో పాటు గ్రేట్ ప్రామిస్ కూడా ఇచ్చాడు ఆ వచనాల్లో. అంతర్జాతీయ స్వభావమును బట్టి, ఓకే, ఈ గ్రేట్ కమిషన్లో ఉన్నటువంటి అన్ని దేశాలకు వెళ్ళండి. అంతర్జాతీయ నేచర్ స్వభావమును బట్టి ఏమవుతుంది, ఈ జాతీయవాదపు, ఓకే, పరోకియలిజం అంటారు, సంకుచిత భావాలను సిగ్గుపరిచేదిగా చేస్తుంది. ఓకే, ఏది ఈ ఇంటర్నేషనల్ కమిషన్ ఏం చేస్తుందంటే, ఈ యూదులకే సంబంధించింది, ఒక రేస్కే సంబంధించింది, ఈ ఈ యొక్క జాతికే సంబంధించింది అనేటువంటి వాదాన్ని ఈ యొక్క గ్రేట్ కమిషన్ ఏం చేస్తుంది, సిగ్గుపరుస్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏది అని అంటే, పాత నిబంధన ఎడల యేసుక్రీస్తు అవగాహన నూతన పద్ధతులకు దారి తీసింది. పారాడైమ్స్ అంటారు, పారాడైమ్ షిఫ్ట్ అంటారు. యేసుక్రీస్తు ఏ విధంగా పాత నిబంధనని అర్థం చేసుకున్నాడో ఆ పద్ధతులు అన్నీ కూడాను ఇక విశాలమైపోయినన్నమాట. వేరే అంతకుముందు లేనటువంటి అవగాహనని యేసుక్రీస్తు ఇచ్చాడు. పాత నిబంధన ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, క్రొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తుల్లో పోయకూడదు, పాత బట్టకు క్రొత్త బట్ట మాస్క్ వేయకూడదు అనేటువంటిది, దాన్ని కుట్టకూడదు, దానికి దీనికి సంబంధం లేదు అని యేసు ప్రభు చెప్తాడు కదా. కాబట్టి అది వేరు, ఇది వేరు. అలాంటి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాల్ని ఒక హయ్యర్ లెవెల్లోకి తీసుకెళ్ళాడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కీర్తనలు 116లో ఉన్నటువంటి కీర్తన, మరి ఆ కీర్తనలో ఏముంది, ద లార్డ్ సెడ్ అంటు మై లార్డ్, ప్రభువు నా ప్రభువుతో. దాని అర్థం ఏంటి అని చెప్తాడు అంటే, ప్రభువు నా ప్రభువు, యెహోవా దేవుడు మరి నా ప్రభువు అని ఎవరి గురించి చెబుతున్నాడు, దావీదు. ఆ రెండవ ప్రభువు యేసుక్రీస్తుని సూచిస్తుంది. అంటే తండ్రి పాత నిబంధనలో కుమారుడిగా ఉంటాడు కదా, ఆ కుమారుడిని సూచిస్తుంది. అంటే పాత నిబంధనలో కూడా డ్యూయాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఉన్నది, దేవుడు ఒక్కడే కాదు, ప్లూరాలిటీ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎత్తి చూపిస్తాడు అనమాట. ఆ విధంగా పాత నిబంధన మరలా చాలా ఉన్నాయి. పాత నిబంధనని యేసుక్రీస్తు ఏ విధంగా అర్థం చేసుకున్నాడు, పాత నిబంధనని అపోస్తులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, పాత నిబంధనని క్రొత్త నిబంధన ఏ విధంగా వాడుకుంది, అది
నా దగ్గర ఒక పుస్తకం ఉంది, చాలా పెద్ద పుస్తకం అన్నమాట. కాబట్టి ఆ పాత నిబంధన చదివినటువంటి వాళ్ళకి అప్పుడు అర్థం కాని రీతుల్లో క్రొత్త నిబంధన రచయితలు అర్థం చేసుకున్నారు. వాళ్ళే ఆ అర్థంతో యేసుక్రీస్తు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు, ఓ అదా యేసుక్రీస్తు చెప్పినప్పుడు మాకు అవగాహన కాలేదు, ఓ అదా అని యేసుక్రీస్తు చెప్పినటువంటి నూతన పద్ధతులను వాళ్ళు అవగాహన చేసుకున్నారు. కానీ ఇక్కడ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క అవగాహన. ఓకే, అవగాహన. పాత నిబంధన కథను చారిత్రక క్రమములో చిన్నగా చదివినప్పుడు, అంటే చిన్నగా అంటే ఒక లైన్లో చదివినప్పుడు, ఇది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన, ఈ విధంగా మనం చదివితే, అంటే ఒక చరిత్రలాగా ఈ ఈ పాత నిబంధన వేరే విధంగా ఈ విధంగా చదువుకోనకుండా, ఇక్కడ వేరుగా చేస్తాను. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని మనం ఉదాహరణలుగా తీసుకుని మనకు అన్వయించుకుంటాం. ఓకే, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇది చరిత్రలో జరిగింది, ఇది చరిత్రలో జరిగింది కాబట్టి ఆ చరిత్ర అనేది ఇట్లా ఉంటుంది, అంతకుముందు జరిగింది, ఇప్పుడు ఇక్కడున్నాము మనం, అది చరిత్ర అన్నమాట. కాబట్టి ఈ లైన్ లాగా చదవాలి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 1:16-17 అక్కడ ఏముంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒకదాని వెంట ఒకటి వచ్చింది అని అంటాం. మరి 17వ వచనంలో ఏమున్నది, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఒకదాని వెంట మనకి వచ్చింది అని అనే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, ఒకదాని వెంట ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు అని ఆశీర్వాదం అని తెలుసుకుంటాం. కానీ అక్కడ అది కాదు, అది చరిత్రకు సంబంధించింది. మనం మనం అన్వయించుకునేటువంటి ఉదాహరణ కాదు, ఇది చరిత్రకు సంబంధించింది. చరిత్రలో అక్కడ దేవుడు ఆశీర్వదించాడు యూదుల్ని ఆశీర్వదించి నిబంధన ఇచ్చాడు. ఏది, దైవశాస్త్రం, లేకపోతే ఈ యూదులకి ఇచ్చినటువంటి ఆ నిబంధన, మనం పాత నిబంధన అంటాం, ఆ నిబంధన ఇచ్చాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం. దానికి బదులుగా ఇప్పుడు క్రొత్త నిబంధన ఇచ్చాడు. కాబట్టి చరిత్రలో ఇది పోయి ఇది వచ్చింది, ఇది ఫౌండేషను, ఇది సూపర్ స్ట్రక్చర్ అని చరిత్రలాగా చదవాలన్నమాట. అది చరిత్రలాగా సరళిగా చదవటం అంటే. అప్పుడు మనం ఇక్కడ చిన్నగా ఆ విధంగా చదివినప్పుడు కొంతమంది అర్థం చేసుకున్నట్లు మోషే ధర్మశాస్త్రమునకు అంత ప్రాధాన్యత ఉండదు, అది అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అర్థం చేసుకుంటే ఇది పోయి ఇది వచ్చింది అని అన్నాం కదా, అంటే ఇది అవసరం లేదు అని అర్థం కాదు. నిబంధన అనేక సార్లు చెప్పాను నేను. నిబంధన, పాత నిబంధన అంటే మోషేతో చేసుకున్నటువంటి సీనాయి పర్వతం మీద దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. ఇది యేసుక్రీస్తు మరి తన కాడి, మత్తయి సువార్త 11:28-29లో నా కాడి సులువు అంటాడు కదా, కాడి అంటే ఆయనతో నిబంధన చేసుకోవటం. దానికి సంబంధించింది కొండ మీద ప్రసంగం. ఇక్కడ మత్తయి సువార్త
5, 6, 7 అధ్యాయాల్లో. ఇది అంటే ఇది పోయి ఇదొచ్చింది అని అంటానికి. ఓకే. ఆ విధంగా మనం చదవాలి. ఇది పోయి ఇదొచ్చింది. కాబట్టి దీని ప్రాముఖ్యత ఇక్కడ లేదు. ఇక్కడున్నటువంటి ప్రాముఖ్యత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అది లేదు. అంటే ఇప్పుడు ఇది లేదు అంటే అవసరమని చెప్పట్లేదు. అంత ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే ఈ యొక్క నిబంధన ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధన ఇప్పుడు కోషర్ ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ అన్నీ తినకూడదు, కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనేటువంటిది ఇక్కడ పాత నిబంధనలో ఉంటుంది. మరలా సున్నతి అనేటువంటిది క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి సున్నతి లేదు, మరలా కోషర్ ఫుడ్ అనేది లేదు. యేసు ప్రభు చెప్పాడు మార్కు సువార్త 7:19 ఏదైనా తినొచ్చు అని అన్నాడు. ఓకే. కాబట్టి అంత దీనికి ఉన్నట్టు ఆ విధమైనటువంటి ప్రాముఖ్యత లేదు. కానీ కొందరు దానికి ఆ విధంగా ప్రాముఖ్యత ఇస్తారు. క్రొత్త నిబంధనలో లేని ప్రాముఖ్యత పాత నిబంధనకి ఇస్తారు. ఇప్పుడు ఇస్తారు. అప్పుడు ఇవ్వటం వేరు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇవ్వటం వేరు. అంత ప్రాముఖ్యత క్రొత్త నిబంధనలో లేనటువంటి ప్రాముఖ్యత కొంతమంది పాత నిబంధనకి ఇస్తారు. అది మనం ఆ విషయం మనం చెప్పుకుంటున్నాం. చేసుకున్నట్లు కొంతమంది అర్థం చేసుకున్నట్లు. ఇప్పుడు ఆ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారా? అది ప్రశ్న. ఆ కొంతమందిలో మీరున్నారా? అంత ప్రాధాన్యత ఉండదు. ఏం ప్రాధాన్యత ఉండదు? ఆ ధర్మశాస్త్రం ఇప్పుడు హెబ్రీ 8:13 మనం చదవండి. అక్కడే అది రద్దు చేయబడింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన రద్దు చేయబడింది, అది అవసరం లేదు అని అంటారు. నిజానికి ఇంకొక విషయం గమనించండి. ఇది మీరు ఏంటి ఇంత ఇదిగా చెప్తున్నారు, చెప్పిందే చెప్తున్నారంటే ఇక చెప్పిందే చెప్తున్నారు ఎందుకంటే మీకు అర్థం కావాలని. ఓకే. అంటే పాత నిబంధనాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే దాన్ని అక్కడ చాలామంది తప్పు చేస్తున్నారు. కాబట్టి ప్రసంగాల్లో కానీ వాళ్ళ టీచింగ్లో కానీ తప్పు చేస్తున్నారు. అంతేకాదు చాలా చాలా డినామినేషన్స్ వెలుగుతున్నాయి, కల్ట్స్ వస్తున్నాయి వాటిని బట్టి. కాబట్టి సరిగా దేవుని వాక్యాన్ని బైబిల్ని అర్థం చేసుకోవాలి అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ఆ యొక్క అవినావభావ సంబంధం తెలుసుకోవాలి, క్లియర్గా తెలుసుకోవాలి. అది ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ దయచేసి గమనించండి. నిజానికి ప్రజలను మార్చలేకపోవటంలో మోషే నిబంధన లేకపోతే మార్చుటలో అందాం, ప్రజలను మార్చుటలో మోషే నిబంధన విఫలమైనది, ఫెయిల్డ్. పాపం అంటే ఏంటో చూపించదు కానీ పాపాన్ని నుండి విమోచన అది చెప్పలేదు, విమోచించలేదు. ధర్మశాస్త్రం పాపం నుండి విమోచించలేదు. పాపం గురించి అంత చెప్పినా కానీ దాని నుండి విమోచన అనేది లేదన్నమాట. అది సువార్తే చేయాలి ఆ విమోచన అనేది. కాబట్టి ప్రజలను మార్చుటలో మోషే నిబంధన విఫలమైనది. కానీ ఒకదానిలో పాత నిబంధన సక్సెస్ అయింది, గెలిచింది, ప్రకాశవంతంగా విజయం పొందింది. ఏంటి? దేని విషయంలో అంటే అంతిమ రక్షకుని గూర్చి ఎంతమంది రక్షకులు ఉన్నారు? ఒక విధంగా చూస్తే మరి రాజులు రక్షకులు, మరి జడ్జెస్ కూడాను వాళ్ళు కూడా రక్షకులే. మరి అంతేకాదు యాజకులు రక్షకులే, మరి
ఆహ్, ప్రవక్తలు రక్షకులే. కానీ అంతిమ రక్షకుడు ఎవరు? అది. ఆ అంతిమ రక్షకుని గూర్చి మరలా అంతిమ యాజకుని గూర్చి, అంతిమ దేవాలయమును గూర్చి, అంతిమ బలియాగమును గూర్చి, అంతేగాక అవి ఏ విధంగా ఉండగలవో చూపించుటలోను, అంటే ఆ యొక్క అంతిమ బలియాగం గానీ, మరి అంతిమ యాజకుడు గానీ, అంతిమ రక్షకుడు గానీ, వాడు ఏ విధంగా ఉండాలో అదిగో ఆ డీటెయిల్స్ గూడా, ఆ వివరణలు గూడా ఇస్తది. ఓకే. చూపించట్లోను వాటిని ప్రవచించే నమూనాలను అందించుటలో ప్రకాశవంతమైన విజయమును పాత నిబంధన సాధించినది. ఇది చాలా గొప్ప విషయం ఇది. అదే హెబ్రీ పత్రిక చెబుతుంది. ఇప్పుడు ఈ చెప్పినంత ఒక విధంగా హెబ్రీ పత్రికను సమరైజ్ చేయాలంటే ఈ మాటలు. పాత నిబంధన ఏ విధంగా మరి విజయవంతంగా సూచనార్థకంగా ఏ విధంగా చెబుతుంది, అంతిమ యాజకుని గురించి, అంతిమ రక్షణ గురించి, అంతిమ దేవాలయం గురించి ఏ విధంగా చెబుతుంది అనేదే హెబ్రీ పత్రిక. అంతేగాక ఓకే, ఈ మర్మమును గూర్చి, ఇప్పుడు మర్మం కదా, మర్మము గూర్చి అపోస్తుడైన పౌలు ప్రకటించుటే మాత్రమే గాక, ఏంటి ఆ మర్మం? యూదులు అన్యులు ఒకటే. స్వార్థ దృష్టిలో యూదులు అన్యులు ఒకటే. దేవుని దృష్టిలో యూదులు అన్యులు ఒకటే. పాత నిబంధనలో అది ఛాయారూపంలో ఇమిడి ఉన్నది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు క్రొత్త నిబంధన ద్వారా అది క్లియర్గా బయలుపరచబడింది, బహిరంగంగా. అది మర్మం అంటే. అంతకుముందు దాచబడింది, ఇప్పుడు బయలుపరచబడింది. మర్మమును గూర్చి అపోస్తుడైన పౌలు ప్రకటించడం మాత్రమే కాక, ఆ మర్మములోని ముఖ్యాంశం ఏంటి? అన్యులు కూడా యూదులతో సమానులే, తోటి భాగస్తులే. అది ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఆ యొక్క మర్మం ఉన్నటువంటి ప్రభావం ఎక్కువ మీద ఎవరి మీద పడుతుంది? అన్యుల మీద. వాళ్ళకి పౌలు ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రకటించడమే కాదు, అన్యులకు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఆ మర్మం యొక్క ప్రభావం అన్యుల మీద ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకి ప్రకటిస్తున్నాడు. ఇలాంటి ఆ విధంగా మనం క్రొత్త నిబంధనని, పాత నిబంధనని, దాని మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక, ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.